హాయ్ అండి. ఈరోజు నేనైతే ఇంట్లోనే రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనెప్పుడు రాగులు తీసుకొని జావకైతే పౌడర్ కింద ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మిక్సీ కొంచెం ఫ్రై చేసుకొని దోరగా మిక్సీలో ఇలా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని మనం ఏదన్నా గాజు సీసాలో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి ఇది పిండి పురుగు అది పట్టకుండా ఫ్రెష్‌గా బావుంటుంది. టేస్ట్ పరంగా కూడా చాలా బావుంటది. వాటర్ తీసుకొని ఇంకా రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. రాగి జావ మనకి డైలీ అయితే నేను మార్నింగు మా పిల్లలకి, మా హస్బెండ్, నేను ముగ్గురం డైలీ రాగి జావ అయితే తాగుతాము. దీనివల్ల ఏంటంటే మనకి వెయిట్ కంట్రోల్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. మన బోన్స్ అది కూడా చాలా స్ట్రాంగ్‌గా అవుతాయి. పూర్వం మన పెద్దవాళ్ళందరూ కూడా రాగి జావే తాగేవారు. నెక్స్ట్ సంకటని ఇంకా చాలా రాగితో చేసిన ఐటెమ్స్ తినేవారు. సో, మనం అంతగా తినకపోయినా కొంచెంలో కొంచెమైనా ఇలా రాగి జావ తాగడం వల్ల మా మెనూలో అయితే డైలీ కూడా రాగి జావ అయితే నేను యాడ్ చేస్తాను. ఫైనల్‌గా రాగి జావ అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం టిఫిన్ కూడా తగ్గించి ఫ్రూట్స్ అని ఇలా రాగి జావ అని తాగుతూ ఉంటాను. మా బాబుకి కూడా డైలీ ఇస్తూ ఉంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ మనం లేడీస్ తాగడం వల్ల మనకి ఇంకా బోన్స్ అవి కూడా కొంచెం స్ట్రాంగ్ అవుతాయి. అందరూ కూడా ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.